ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈరోజున దేవుడు మన యొక్క జీవితములలో ఆయన యొక్క మహాదయను ఆయన కనపరుస్తూ ఆయన వాత్సల్యతను ఈ రీతిగా చూపిస్తూ మనలందరినీ కూడా సజీవులుగా నిలవబెట్టుకొని దేవునిని ఆరాధించడానికి, కృతజ్ఞతలు చెల్లించడానికి ఈ గొప్ప సమయంలోనికి దేవాది దేవుడు మనలను నడిపించి ఉంటూ ఉన్నాడు. మరి ముందుగా ఇంత గొప్ప భాగ్యమును కలగజేసినటువంటి త్రియేక దేవుని నామానికి మనందరి పక్షముగా వందనాలు తెలియచేస్తూ ఈ త్రిత్వములోని 9వ పరిశుద్ధ దినపు ఆరాధనలో చేరుకుని ఇంతవరకు దేవుని నామాన్ని స్తుతించిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియమైన దేవుని సంగమా, మరి యొక్క సమయంలో ఒక చిన్న క్లుప్తమైనటువంటి ఇంట్రొడక్షన్ నన్ను గూర్చి మీకు తెలియచేసుకొని వాక్య ధ్యానంలోనికి కొనసాగాలని నేను ఆశపడుతూ ఉన్నా. మరి దేవుని యొక్క చిత్తమును బట్టి, ఆయన నడిపింపును బట్టి, ఆయన పరిచర్యలో కొనసాగుతున్నటువంటి నన్ను దేవుడి స్థలంలోనికి రప్పించి ఉంటూ ఉన్నాడు. నా పేరు పుట్ల శామ్యూల్ ప్రసన్న కుమార్. మాది వెస్ట్ గోదావరి నేటివ్ ప్లేస్గా ఉంటూ ఉన్నది. భీమవరానికి సమీపంగా మరి ఎండగండి అనేటటువంటి ప్రాంతము మా ఫాదర్ గారి నేటివ్ ప్లేస్గా ఉంటూ ఉన్నది. మరి చిన్న వయసు నుండి కూడా దేవుని యొక్క సేవకుని కుటుంబంలో పెరిగినటువంటి వాడిగా నేను ఉంటూ ఉన్నాను. మరి డాడీ కూడా లూథరన్ సంఘములో మరి పరిచర్యను పాస్టర్గా వారు చేస్తూ ఉన్నారు. వారు నర్సాపురానికి సమీపంగా ఉన్నటువంటి క్రొత్త నవరసపురం అనేటటువంటి ప్రాంతంలో వారు పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. మరి నాకు దేవుడు ఒక చక్కని కుటుంబాన్ని ఇచ్చాడు. నా సతీమణి మై బోన్ మేరీ మాన్సి వారు ఇక్కడే ఉంటూ ఉన్నారు. మా ఇరువురిని కూడా దేవుడు దీవించి మరి ఇరువురు గర్భఫలములను దేవుడు అనుగ్రహించాడు. మరి చిన్నపిల్లలే, పెద్దవాడికి 3 సంవత్సరములు, చిన్నవాడికి 1 సంవత్సరము దాటింది. ఈ రీతిగా మరి దేవుని యొక్క కృపను బట్టి మేము పరిచర్యలో కొనసాగుతూ ఉంటుండగా మరి అపరిచితులైనటువంటి స్థలములను సుపరిచితం చేసేటటువంటి దేవుడు కనుక మీ అందరి మధ్యకు నన్ను ఈ రీతిగా నడిపించి ఉంటూ ఉన్నాడు. మరి ఈ సమయంలో నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి టాబర్నాకల్ లూథరన్ సంఘం అంతటికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రాముఖ్యంగా గడిచినటువంటి దినములలో మరి ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి రాజ్ కుమార్ గారి యొక్క కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సంఘ ప్రతినిధులందరికీ కూడా వారి వారి కుటుంబాలకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సరే, సమయాన్ని మనం వృధా చేయకుండా వాక్య ధ్యానంలో ముందుకు కొనసాగుదాం. చదవబడినటువంటి లేఖనములలో నుండి కొద్ది నిమిషాలు మన వాక్య ధ్యానమును చేసుకుందాం. దేవుడి రోజున తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి ఆత్మీయ విషయాలు ఏమిటో జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. చదువుకున్నటువంటి లేఖనములో నుండి మూల వాక్యముగా లూకాసు వార్త 12వ అధ్యాయము 41వ వచనం నుండి 42వ వచనం వరకు ఒకసారి ఎవరైనా చదివి వినిపించండి. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయనను అడిగగా, ప్రభు ఇట్లా నేను తగిన కాలమున ప్రతి వానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు. చాలండి, ప్రార్థన చేసుకుందాం, వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఇంతవరకు నాయన ఈ ఆరాధనలో మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించారు. ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో దేవా, మా యొక్క జీవితములను, మా ఆత్మీయ జీవితములను వెలిగించడానికి మీరు అందించిన దేవ పరిశుద్ధమైన వాక్యమును, మీ మాటలను ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉన్నాం. మీ ఆత్మచేత మమ్మలను నింపండి, దైవిక జ్ఞానం చేత మమ్మలను నడిపించండి. దేవా, మీ మాటల వెనుక ఉన్నటువంటి మీ ఉద్దేశాన్ని గ్రహించగలిగేటటువంటి నాయన బలమును, అట్టి జ్ఞానమును
నాయన మా అందరికీ కూడా దయచేసి వాక్యానుసారమైన జీవితంలో మాలో ప్రసాదించమని, మిమ్మల్ని మహిమపరిచే భాగ్యములను మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖనములను మనము గమనించినప్పుడు, ఈ రోజున పాత నిబంధన చాలా ప్రత్యేకమైనటువంటి విషయాన్ని, అలాగనే పత్రిక పాఠము, సువార్త పాఠములు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి విషయాలను గురించి మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఈ యొక్క రచనలు, ఈ వ్రాతలు రాసినటువంటి గ్రంథకర్తలు వేరు, సమయాలు వేరు, సందర్భాలు వేరు, పరిస్థితులు వేరు. కానీ ఈ 3 లేఖనాలు కూడా ఒకే విషయాన్ని గురించి ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నది. ఈ రోజున దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానమును బట్టి ఏర్పాటు చేయబడినటువంటి అంశం ఏంటనంటే, నమ్మకమైన బుద్ధిగల దాసులు. నమ్మకమైన బుద్ధిగల దాసులు, ఫెయిత్ఫుల్ అండ్ వైస్ స్టీవర్డ్స్. ఫెయిత్ఫుల్ అండ్ వైస్ స్టీవర్డ్స్ అనేటటువంటి దాని గురించి మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, పరిశుద్ధ గ్రంథంలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ దేవుని పిలుపుని, పరిచర్య పిలుపును అందుకొని ప్రత్యేకంగా జీవించడానికి వచ్చినటువంటి వారి జీవితాలు చరిత్రలో కానీ పరిశుద్ధ గ్రంథంలో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని వారు సంపాదించుకున్నారు. మిగిలినటువంటి వారితో పోలిస్తే, మిగిలినటువంటి లోకస్తులతో పోలిస్తే దేవుని పరిచర్య పిలుపుని అందుకున్నటువంటి వారు చాలా ప్రత్యేకంగా, చాలా స్పెషల్గా జీవించారు. మిగిలినటువంటి వారికి ఎటువంటి పొంతన ఉండదు. అయితే దేవుని దాసులైనటువంటి వారికి, దేవుని దాసులు కానటువంటి వారికి, రెండింటిని కూడా ఇరువురిని మనము పోలిస్తే చాలా డిఫరెన్సెస్ అనేటటువంటివి మనం చూడగలం. సరే, ఇప్పుడు మనము దేవుని దాసుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నాను. ఏంటా ప్రశ్న అనంటే, దేవుని దాసులు అనంటే ఎవరు? దేవుని దాసులు అనంటే ఎవరు? దేవుని దాసులు అనంటే ఎవరు? పాస్టర్ గారా, ప్రెసిడెంట్లు గారా, లేకపోతే మోడరేటరా? ఎవరు దేవుని దాసులు అనంటే ఎవరు? లేకపోతే సంఘ ప్రతినిధుల? ఎవరు దేవుని దాసులు అనంటే? ఆ ప్రశ్నకు గల సమాధానము పరిశుద్ధ గ్రంథంలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. ద గ్రేట్ కమిషన్ అనేటటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక సమయంలో శిష్యులకు ఆయన అందించారు. గొప్ప ఆజ్ఞ, ద గ్రేట్ కమిషన్. మనం చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19 వచనములు ఒకసారి గమనించండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19 వచనములు. వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా, చాలండి, మీరు వెళ్ళి సమస్త జనులను నాకు ఎలా చేయాలి? మీరు శిష్యులనుగా చేయండి. నాకు భక్తులనుగా చేయమని ఎప్పుడు దేవుడు అడగల. నాకు విశ్వాసులుగా చేయమని దేవుడు అడగల. ఆయన ఏమని అడిగాడైనా? నాకు శిష్యులనుగా చేయండి అనంటే ఆయన ఉద్దేశం ఏంటనంటే, మీరు నాకు శిష్యులుగా ఎలా ఉంటున్నారో మీ ద్వారా నాకు లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా శిష్యులుగా అవ్వాలి. అంటే ప్రియమైన దేవుని వారు, ఇక్కడ మరొక కోణంలో మనం ఆలోచిస్తే కనుక ఇదే మాటను, మీరు నాకు దాసులు అయ్యారు, అయితే మీ ద్వారా నాకు లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా దాసులుగా అవ్వాలి అని దేవుడు కోరాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పంపబడినటువంటి 12 మంది శిష్యుల ద్వారా సువార్త అనేటటువంటి ప్రపంచ నలుదిక్కుల అది వ్యాపించింది. ఆ సువార్తను మనం అందుకున్నాము. అంటే ఈ రోజున దేవుని దాసులు అనంటే ఎవరు? చెప్పండి, ఎవరు దేవుని దాసులు అనంటే? అందులో నేను ఉన్నాను, మీరు ఉన్నారు. దేవుని సువార్తను ఎవరైతే విన్నారో, ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారందరూ కూడా దేవుని దాసులమే. అయితే ప్రియమైన దేవుని సంగమా, మరి దేవునికి దాసులమైనటువంటి మనము మన యొక్క బాధ్యత, మన యొక్క కర్తవ్యం ఏమిటో మనము గమనించామా? అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఒకానొక సందర్భంలో ఇదే మాట మాట్లాడుతూ ఉంటాడు. మనమందరం కూడా దేవునికి దాసులమయ్యాం అనేటటువంటి మాటను ఆయన మాట్లాడుతూ ఉంటాడు. రోమపత్రిక 6వ అధ్యాయము 22వ వచనం చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున, చాలండి, ఇదే యావత్తు సార్వత్రిక క్రైస్తవ సంఘముతో పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట. ఈ మాట మనము యేసుక్రీస్తు ప్రభువు వలన పాపం నుండి విమోచింపబడ్డాము, కాబట్టి మనము దేవునికి దాసులైనందున అని అంటూ ఉన్నాడు.
అంటే మనం అందరం కూడా దేవుని యొక్క దాసులమే, ఆయన సేవకులమే. అది రోజున దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, దాసులమైనటువంటి మనము ఒక ప్రత్యేకత కలిగినటువంటి వారముగా జీవిస్తూ ఉన్నామా ఈ లోకంలో? మనలో ఏం స్పెషాలిటీ ఉన్నది ఈ రోజున పరిశీలించుకోవాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. దేవుడు ఒక గొప్ప సమయాన్ని మన ముందు ఉంచుతూ ఉన్నాడు. మనలో ఏం స్పెషాలిటీ ఉన్నది? ఒక చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని పరిచర్య పిలుపుని అందుకున్నటువంటి వారు ఎలా జీవిస్తారో మనందరికీ కూడా చాలా సందర్భాల్లో ఆయనను గురించి మాట్లాడుకుని ఉండవచ్చు. ఎవరు అని అంటే డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ అనేటటువంటి ఆయన ఒక గొప్ప మిషనరీ. డేవిడ్ లివింగ్స్టన్ అనేటటువంటి ఆయన, ఈయన ఎటువంటి పరిచర్య చేశాడు అని అంటే, ఈయన జన్మించింది స్కాట్లాండ్ అనేటటువంటి ప్రాంతంలో ఈయన జన్మించాడు. ఈయన పరిచర్య ఎక్కడ చేశాడు అని అంటే ఆఫ్రికా ప్రాంతంలో ఖండంలో ఆయన పరిచర్య చేశాడు. ఈయనకి చాలామంది అనేక రకములైనటువంటి టైటిల్స్, బిరుదులు ఇచ్చారు, కానీ ఒక టైటిల్ మాత్రం నన్ను చాలా ప్రత్యేకంగా ఆకర్షించింది. ఒక టైటిల్ ఏంటో టైటిల్ అని అంటే, ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు ఏంటనంటే ద మిషనరీ హూ నెవర్ రిటర్న్డ్ హోమ్ అంట. ద మిషనరీ హూ నెవర్ రిటర్న్ అంటే, మనం ఆలోచిస్తే గనక ఒక పరిచారకుడు లేకపోతే ఒక సేవకుడు, దేవుని దాసుడైనటువంటి వాడు పరిచర్యలోకి వెళ్తాడు, సువార్తను ప్రకటిస్తాడు. అయితే చివరికి వృద్ధాప్యం అందు కానీ ఏదైనా బలహీనత అందు కానీ చివరికి మళ్ళీ ఎక్కడికి వస్తాడు? తన సొంత గృహంలోనికి, నీటి ప్లేస్లోనికి వస్తాడు. కానీ ఈయన యొక్క ప్రత్యేకత, డేవిడ్ లివింగ్స్టన్ అనేటటువంటి ఆయన ప్రత్యేకత ఎలాంటిది అని అంటే నెవర్ రిటర్న్డ్ హోమ్ అంట. అంటే తిరిగి తన ఇంటికి కూడా రాలేదంట. ఒక విషయం చెప్పనండి, ఆయన ఇంటికి వచ్చాడు ఎప్పుడు అని అంటే చనిపోయిన తర్వాత ఆయన దేహాన్ని ఇంటికి తీసుకొని వచ్చారు. మీరు అనవచ్చు, దేహం ఇంటికి వచ్చింది కదండి అంటే ఆయన తిరిగి వచ్చినట్టే కదండి అని మీరు అనవచ్చు. కానీ ప్రియమైన దేవుని వల్లరా, అక్కడ జరిగినటువంటి ప్రత్యేకమైన విషయం ఏంటంటే డేవిడ్ లివింగ్స్టన్ గారు చనిపోయినటువంటి సందర్భంలో ఆయనతో పాటు ఉన్నటువంటి సహపరిచారకులు చేసినటువంటి పని ఏమిటి అని అంటే, ఆయన నా తుది శ్వాస వరకు కూడా నా జీవితము, నా యొక్క సర్వశక్తులను అన్నిటినీ కూడా ఈ ఖండానికి, ఈ ప్రజలకు, ఈ ఆఫ్రికా ప్రజలకే సొంతమని చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడినటువంటి ఆ మాటలు వారు జ్ఞాపకం చేసుకుని చేసిన పని ఏంటనంటే, ఆయన డేవిడ్ లివింగ్స్టన్ గారు చనిపోయిన తర్వాత ఆ దేహంలో నుండి తన యొక్క గుండెను, హార్ట్ని సపరేట్ చేసి ఆ హార్ట్ని ఏం చేశారు అని అంటే ఆఫ్రికా ప్రాంతంలో జాంబియా అనేటటువంటి ఒక స్థలంలో దానిని ఒక చెట్టు కింద పాతి పెట్టారు. తన యొక్క హృదయాన్ని తీసి ఒక చెట్టు కింద అక్కడ పాతిపెట్టి ఆ మిగిలినటువంటి దేహమును తన సొంత స్థలంలోనికి పంపించారు. అంటే ఇప్పుడు చెప్పండి, ఆయన ఎక్కడ ఉన్నాడు? హృదయం ఎక్కడుందో అక్కడే ఉన్నాడు ఆయన, ఆఫ్రికాలోనే ఉన్నాడు ఆయన. దేహం అయితే తిరిగి వచ్చింది కానీ ఆయన హృదయం మాత్రం అక్కడే. అందుకనే ఆయన అన్నారు ద మిషనరీ హూ నెవర్ రిటర్న్డ్ హోమ్ అని అన్నారు. అంటే ప్రియమైన దేవుని సంగమా, మరి ఇది ఈ రకమైనటువంటి ప్రత్యేకత డేవిడ్ లివింగ్స్టన్ గారి యొక్క జీవితంలో ఉంటే, మరి దేవుని దాసులైనటువంటి మన జీవితాల్లో ఏ ప్రత్యేకత మనలో ఉంటూ ఉన్నది? ఎటువంటి ప్రత్యేకత కలిగినటువంటి వారముగా జీవిస్తూ ఉన్నాం? మన కర్తవ్యం ఏంటి? మన బాధ్యత ఏంటి ఈ లోకంలో? దేవుడు ఈ రోజున 3 ముత్యముల లాంటి గొప్ప అద్భుతమైనటువంటి ఆత్మీయ విషయాలు ఈ రోజున దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. జాగ్రత్తగా పరిశీలన చేసి మన బాధ్యత ఏమిటో, మన కర్తవ్యం ఏమిటో, దాసులుగా దేవుని కొరకు మనం చేయవలసిన పనులు ఏమిటో ఈ రోజున చాలా జాగ్రత్తగా మనం గమనిద్దాం. మొట్టమొదటి విషయాన్ని మనం గమనిస్తే పాత నిబంధన పాఠం ఈ రోజున మనకు విషదపరుస్తూ ఉన్నది. మొట్టమొదటి ఆత్మీయ విషయం ఏమిటి అని అంటే, నమ్మకమైన బుద్ధిగల దాసులు దేవుని రాజ్యాన్ని నిర్మిస్తారు. మన బాధ్యత ఏంటో పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నమ్మకమైన బుద్ధిగల దాసులు ఏం చేస్తారంట? దేవుని రాజ్యాన్ని నిర్మిస్తారు. చూడండి, చదువుకున్నటువంటి లేఖనంలో పాత నిబంధన పాఠముగా దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 29వ అధ్యాయము 10 నుండి 13 వచనములు చదువుకున్నాం. ఒకసారి 10 నుండి 12 వచనాలు చూడండి. రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్న ఐశ్వర్యము, గొప్పతనము నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు, బలమును, పరాక్రమము, నీ దానములు హెచ్చి ఉంచి వాడవు, అందరికీ బలం ఇచ్చి వాడవు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? రాజు అయిన దావీదు మాట్లాడుతూ ఉన్నాడు.
రాజుగా ఉన్నటువంటి దావీదు గారు మాట్లాడుతున్నారు. ఎక్కడ మాట్లాడుతున్నారు ఈ మాటలు? సర్వ సమాజము ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఒక చోటికి రప్పించాడు ఆయన. ఆ ప్రజలలో, ఆ మనుషులలో అధిపతులు ఉన్నారు, ఒక్కొక్క గోత్రానికి సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారు. అనేక మందిని అక్కడ సమకూర్చి వారందరి ఎదుట దావీదు మాట్లాడుతూ ప్రకటన చేస్తున్నటువంటి మాటలు ఈ మాటలు. చూడండి, ఇందులో ఏం ప్రత్యేకత ఉన్నదని మనం ఆలోచించుకోవచ్చు. కానీ ఇందులో చాలా ప్రత్యేకత ఉన్నది. ఏంటది అని అంటే, దావీదుకి ఒక ఆలోచన వచ్చిందని. ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అని అంటే, దేవుని ఆలయాన్ని, ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాలి అనే ఆలోచన, గొప్ప ఆలోచన దావీదుకు వచ్చింది. అప్పటి వరకు కూడా దేవుని ఆలయానికి వచ్చినటువంటి ఆలోచన చాలా కొద్దిగా ఉండేది. కానీ దావీదుకు మాత్రము తన జీవితంలో దేవుని కృపను చూసినటువంటి వ్యక్తిగా ఉన్న దావీదు, దేవుని హృదయానుసారుడిగా ఉన్నటువంటి దావీదుకు వచ్చిన గొప్ప ఆలోచన ఏంటంటే, దేవుని కొరకు ఒక గొప్ప ఆలయాన్ని కట్టాలి అని అనుకున్నాడు. అయితే ఈ మనవి దేవుని ఎదుట పెట్టుకున్నప్పుడు దేవుడు ఏమన్నాడు అని అంటే, నువ్వు కాదు కట్టేది నాకు ఆలయాన్ని, నీ కుమారుడు, నీ సంతతి వారు నాకు దేవాలయాన్ని కడతారు అని అన్నాడు. కానీ నిరుత్సాహపడల దావీదు, నిరుత్సాహపడల. నీ చేతుల మీద కట్టబడదు అని దేవుడు అన్నప్పటికీ కూడా దావీదు నిరుత్సాహపడల. వెంటనే ఎంత ఉత్సాహంతో ఆయన చేసిన పని ఏమిటి అని అంటే, సరే నా తర్వాత తరము వారు, నా తదుపరి నా సంతానము దేవాలయాన్ని కడతారు అని చెప్పి దావీదు తాను చేసిన పని ఏమిటి అని అంటే, ఆ దేవాలయానికి ఏమేమి కావాలో బంగారము, వెండి, రత్నాలు కానీ, వస్త్రములు కానీ, ప్రత్యేకమైనటువంటి పనితనము కలిగినటువంటి ఆ యొక్క కర్ర కానీ, ఇదంతటిని కూడా సమకూర్చాలనేటటువంటి ఆలోచన దావీదుకు వచ్చింది. వెంటనే ఆయన చేసినటువంటి పని ఏమిటి అని అంటే, ఇశ్రాయేలు ప్రజలందరినీ, పెద్దలను, అధిపతులను అందరినీ కూడా ఆయన పిలిచి వారితో మాట్లాడుతూ ఈ యొక్క ప్రకటన ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడడమే కాదు కానీ ఆ పనిని కూడా జరిగించాడు. మనము చూస్తే 29వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు చూడండి. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరమును నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును, వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. గదులు, గోడలు, రేకు మూతలకును, బంగారపు పనికిని బంగారమును, వెండి పనికిని వెండిని, చేయి ప్రతి విధమైన పనికి 6,000 మనుగులు గల ఓఫీరు బంగారమును, 14,000 మనుగులు గల పుటము వేయబడిన వెండిని ఇచ్చిచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకంగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? దావీదు చెప్తూ ఉన్నాడు. ఆయన చేసినటువంటి గొప్ప పని ఏంటనంటే, చూడండి, దేవుని దాసులైనటువంటి ఆలోచన విధానం ఎలా ఉంటుంది. దావీదు అంటూ ఉన్నాడు, దేవునికి ఒక గొప్ప ఆలయాన్ని కట్టాలి. మీరందరూ కూడా అనుకుంటున్నారు కదా, దేవునికి ఒక గొప్ప ఆలయాన్ని కట్టాలని మీరందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. అయితే దేవుని దాసులైనటువంటి దావీదుకు వచ్చిన ఆలోచన ఏంటి అని అంటే, దేవుని ఆలయాన్ని కట్టాలి, దాని కొరకు నేను సమకూర్చవలసిన అన్నిటిని కూడా నేను సమకూరుస్తాను, నా సొంత వాటిని నేను ఇస్తాను. అయితే మీరు ఎవరైనా నాలాగా చేయగలిగినటువంటి వారు ఎవరైనా మీలో ఉన్నారా అని చెప్పి సమాజాన్ని అడుగుతూ ఉన్నాడు దావీదు. అంటే ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం చూస్తే దావీదులో ఉన్నటువంటి గొప్ప ఆలోచన విధానం ఎలా ఉండేది అని అంటే, 2 రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. అది ఎలా ఉంటుంది అని అంటే, ఆ చదువుకున్నటువంటి లేఖనములో దావీదు మాట్లాడినటువంటి మాటలన్నిటిలో కనుక మనము చూస్తే దావీదు ఎలా మాట్లాడాడు, ఏమన్నాడు ఆయన? భూమి ఆకాశములందు సమస్తమును నీ వశము, మహాత్యము, పరాక్రమము, ప్రభావము, తేజస్సు, ఘనత నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీ అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకున్నావు. ఐశ్వర్యము, గొప్పతనము నీ వలన కలుగు, నీవు సమస్తమును ఏలువాడు, బలము, పరాక్రమము నీ దానములు హెచ్చించువాడవు, నీవు అందరికీ బలం ఇచ్చువాడవు. ఈ మాటలు ఎవరో నాలాంటోళ్ళు మీలాంటోళ్ళు మాట్లాడితే పర్లేదండి. ఎవరు మాట్లాడుతున్నారు తెలిసి మాటలు? ఒక రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి మాటలు మాట్లాడాల్సిన పని లేదు. ఆ పూర్వపు దినములలో, దావీదు నాటి కాలంలో రాజుల యొక్క ఆలోచన ఎలా ఉండేది అని అంటే, ఎవరైనా ఒకరు రాజు అయితే తానే దేవుడిగా చెప్పుకునేవారు. తానే దేవుడు, రాజే దేవుడు ప్రజలకి. అందుకనే కదా గొప్ప గొప్ప ఆ ప్రతిమను వారు నిర్మించుకున్నవారు. నెబుకద్నెజరు కూడా అదే చేశాడు కదా. నెబుకద్నెజరు అదే చేశాడు, పెద్ద ప్రతిమను చేయించి పెట్టాడు, దానికి మొక్కాలి అని చెప్పి వేడుకున్నాడు. అంటే రాజుల ఆలోచన ఎలా ఉంటుందని అంటే, నేనే దేవుణ్ణి అని అనుకుంటూ ఉంటారు. మరి అదే రాజు స్థానంలో ఉన్నటువంటి దావీదు ఏమనుకుంటూ ఉన్నాడు అని అంటే, రాజు నేను కాదు,
ఆయన ఏమంటూ ఉన్నాడు తెలుసా? తనను గురించి ఏం చెప్పుకుంటున్నాడు తెలుసా? నేను దాసుడను అని అంటూ ఉన్నాడు ఆయన. నేను దాసుడను. ఒక అధ్యాయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దావీదు ఎంత వినయపూర్వకమైనటువంటి మనస్తత్వం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. సమూయేలు రెండవ గ్రంథము 7వ అధ్యాయాన్ని మనము చూస్తే, 7వ అధ్యాయాన్ని మనము చూస్తే, మీరు దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయాన్ని ఒకసారి మీరు చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ దావీదు నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, నీ సంతతి వారు దేవాలయాన్ని కడతారని చెప్పి దేవుడు చెప్పాడు, నీ సంతతి స్థిరంగా దేవుడు ఉంచుతానని జ్ఞాపకం చేశాడని చెప్పి నాతాను దావీదుతో వచ్చి మాట్లాడుతున్నటువంటి సమయంలో, దేవా నన్ను ఎంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడను అని చెప్పి మాట్లాడుతూ అక్కడ ఎన్ని సందర్భాలలో అనంటే 19వ వచనం మొదలుకొని 29వ వచనం వరకు గనక మీరు చదివితే, జాగ్రత్తగా గమనిస్తే 9 సార్లు దేవుని ఎదుట దావీదు అన్నటువంటి మాట ఏమిటి అని అంటే, నీ దాసుడను అనే మాట మాట్లాడాడు ఆయన. 9 సార్లు మాట్లాడాడు. నీ దాసుడను, నీ దాసుడను, నీ దాసుడను అని చెప్పి మాట్లాడాడు. ఎవరైనా ఏ రోజైనా ఇలా మాట్లాడతాడండి? రాజుగా నేను మాట్లాడుతున్నానా అని అనొచ్చు దావీదు. ఇంకా ఏదైనా హెచ్చించుకొని మాట్లాడవచ్చు దావీదు. కానీ ఒకే ఒక మాట మాట్లాడాడు, నీ దాసుడను అని చెప్పి మాట్లాడాడు. అంటే దేవుని దాసులైనటువంటి వారికి ఎలాంటి మనస్తత్వం ఉంటుంది అని అంటే, దేవుని ఎదుట తమ్ముని ఎప్పుడు కూడా వినయపూర్వకంగా కనపరుచుకుంటూ ఉంటారు. రెండో విషయం ఏంటి అని అంటే, ఇక్కడ తనకున్నదంతా కూడా తనదని అనుకోవట్లా దావీదు. తనకున్నదంతా కూడా తనదని అనుకోవట్లా. ఏమున్నాయి దావీదు దగ్గర? ఏమున్నాయి? బంగారం, వెండి, వజ్రాలు, కావాల్సినటువంటి ఐశ్వర్యము, అంతస్తులు అన్నీ కూడా దావీదు దగ్గర ఉన్నాయి. కానీ అవన్నిటిని కూడా దావీదు ఏమంటూ ఉన్నాడు అని అంటే, అవి దేవునివి అని అంటూ ఉన్నాడు. నువ్వే మాకు ఇచ్చావు, నేనే మీకు తిరిగి. మనం కానుకలు చెల్లించినటువంటి సమయంలో పాస్టర్ గారు కానుకలు ఎలా ఎత్తినటువంటి సమయంలో పాట పాడతారు. ఏం పాట పాడతారు మీరు? నీకిచ్చు అర్పణలు అనేవి పాడతారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీకిచ్చు అర్పణలు నీవే మాకు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మేము ఇస్తున్న కానుకలు ఇవి మావి కాదు, నువ్వే మాకు ఇచ్చావు, మేము తిరిగి నీకు. అది దావీదు యొక్క ఆలోచన. దేవుని దాసులకు ఉండేటటువంటి ఆలోచన అలా ఉంటుంది. ఇక్కడ మాట్లాడినటువంటి సందర్భంలో ఎక్కడా కూడా నాది అనేటటువంటి మాట మాట్లాడాల దావీదు. బలము నీది, పరాక్రమం నీది, రాజ్యము నీది, అన్నీ కూడా నీవే అని అన్నాడు దావీదు. ఫలానాది నాది అని చెప్పి ఎక్కడ కూడా దావీదు మాట్లాడలేదు. అంటే ప్రియమైన దేవుని వర్లరా, ఇక్కడ మనం ఆలోచించగలిగితే దేవునికి ఒక నమ్మకమైన బుద్ధిగల దాసుడు ఎప్పుడు కూడా తన్ను తాను వినయపరుచుకొని, తన్ను తాను తగ్గించుకొని, దేవుని ఎదుట తన్ను తాను హెచ్చించుకోకుండా ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని నిర్మించాలని కోరుకుంటాడు. అక్కడ కూడా దావీదుకి ఆలోచన వచ్చి ఉండకపోతే ప్రజలు కూడా అంత గొప్ప ఆలయాన్ని కట్టేటటువంటి ఆలోచన కూడా వారికి వచ్చి ఉండేది కాదు. అంటే సమాజంలో ఒక ఆత్మీయత అనేటటువంటిది స్థాపించాలని దావీదు ఇష్టపడ్డాడు, కోరుకున్నాడు, బలంగా ఆశించాడు దావీదు. అంటే ఈ రోజున మనం ఎంతవరకు అటువంటి ఆశ కలిగినటువంటి వారముగా ఉంటూ ఉన్నాము? ఈ లోకంలో దేవుని యొక్క రాజ్యాన్ని మనము నిర్మించగలిగేటటువంటి దాసులముగా మనం ఉంటూ ఉన్నామా ప్రియమైన దేవుని వారలరా? ఎంతమంది అటువంటి ఆలోచన కలిగి ఉంటూ ఉన్నాము? చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. తర్వాత రెండో విషయం ఏమిటి అని అంటే, దేవుని యొక్క వాక్యము పత్రిక పాఠం మనకు సెలవిస్తున్నటువంటి విషయము, నమ్మకమైన బుద్ధిగల దాసులు దేవుని సువార్తను సంరక్షిస్తారు. నమ్మకమైన బుద్ధిగల దాసులు ఏం చేస్తారంట? సువార్తను సంరక్షిస్తారు. సువార్తను సంరక్షించడం ఏంటి? సువార్త సంరక్షించడం అని అంటే ఏంటి? ఇప్పుడు బైబిల్కి కవర్ వేయడమా సువార్త సంరక్షించడం అని అంటే లేకపోతే ఈ బైబిల్ని ఎక్కడన్నా తీసుకుని వెళ్ళక ఒక బలమైన కబోర్డ్లో పెట్టడమా సంరక్షించడం అని అంటే? కాదు. ఈ సువార్తకి కూడా ప్రమాదం పొంచి ఉన్నది ఈ లోకంలో. ఈ సువార్తకి కూడా ప్రమాదం అనేటటువంటిది పొంచి ఉన్నది. అదే విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి ఒక లేఖ రాస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనం గమనిస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 14 వచనములలో 13వ వచనం నుండి చూడండి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హిత వాక్యము ప్రమాణము గైకొనుము.
నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థము మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు అపోస్తలుడైనటువంటి పౌలు ఎటువంటి సందర్భంలో మాట్లాడాడు లేకపోతే రాశాడని మనం ఆలోచిస్తే, ఆయన రోమ ప్రాంతంలో చెరసాలలో ఉండి రాసినటువంటి మాటలు. చెరసాలలో ఉన్నాడు, సంఖ్యల చేత బంధింపబడి ఉన్నాడు. ఇంకొద్ది సమయంలో ఆయన మరణించబోతూ ఉన్నాడు కూడా. ఆయన మరణం ఆయనకి తెలిసిపోయింది అపోస్తలుడైనటువంటి పౌలుకి. ఇంకా ఎక్కువ కాలం నేను బ్రతకను, ఇదిగో నా మరణం సమీపించింది అని చెప్పి మాట్లాడుతుంటారు. అందుకని కొన్ని సందర్భాలలో నేను పానార్పణముగా పోయబడుచున్నాను అనేటటువంటి మాట ఆయన మాట్లాడతాడు. అని అంటే దానికి అర్థం ఏంటంటే, ఇదిగో నా ప్రాణము మెల్లమెల్లగా పోతూ ఉన్నది క్రీస్తు కొరకు అని అంటూ ఉన్నాడు ఆయన. ఈ చెరసాలలో ఉండి చనిపోతున్నటువంటి సమయంలో తిమోతిని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, క్రైస్తవ సంఘాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుని సువార్తను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని దానికి పొంచి ఉన్నటువంటి ప్రమాదాన్ని ఆయన గురించి మాట్లాడుతూ తిమోతికి ఆ బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే తిమోతి కూడా అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా క్రీస్తుకి చేయబడినటువంటి ఒక దాసుడు. అందుకనే తిమోతి యొక్క బాధ్యతను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తిమోతి, ఇదిగో సువార్తకు చాలా ప్రమాదం పొంచి ఉన్నది, నువ్వు జాగ్రత్తగా దానిని కాపాడము అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఉపయోగించినటువంటి మాట ఏంటి అని అంటే హితవాక్యం అనేటటువంటి మాటను అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఉపయోగించారు. హితవాక్యము, దానికి ఫుట్ నోట్స్లో దానికి ఇవ్వబడినటువంటి అర్థం ఏంటో ఒకసారి చూడండి. ఫుట్ నోట్స్లో ఆరోగ్యము గల వాక్యం అనేటటువంటి అర్థాన్ని ఇవ్వబడింది. హితవాక్యం అని అంటే ఆరోగ్యము గల వాక్యము. ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఆరోగ్యము వాక్యం ఉంటుందా, అనారోగ్యం వాక్యం ఉంటుందా? ఉంటుంది. ఆరోగ్యకరమైనటువంటి వాక్యము మన ఆత్మకు ఆరోగ్యం కలగజేస్తుంది. అనారోగ్యకరమైనటువంటి వాక్యం కూడా ఉంటుంది, అది మన ఆత్మకు ఖచ్చితంగా అనారోగ్యాన్ని కలగజేస్తుంది. ఆరోగ్యమైనటువంటి వాక్యాన్ని నువ్వు కాపాడు పౌలు, కాపాడు తిమోతి అని చెప్పి పౌలు గారు ఇక్కడ ఆయనకు మనవి చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఆయన కోరుకునేది ఒకటి ఏంటనంటే, ఆ రోజుల్లో ఎందుకు అపోస్తలుడైనటువంటి పౌలు ఇలాగ మాట్లాడారు అనంటే, ఆ రోజున సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటనంటే అబద్ధ బోధలు అనేటటువంటివి చాలా విపరీతంగా ఎక్కువైపోయాయి. ఫాల్స్ టీచింగ్స్ అనేటటువంటి చాలా ఎక్కువైపోయాయి. ఏ విధంగా ఉండేవో తెలుసా? ఆ రోజుల్లో అబద్ధ బోధలు ఎలా ఉండేవి అని అంటే పౌలు గారే చాలా సందర్భాలు వాటిని గురించి మాట్లాడుతూ ఉంటారు. మనం చూస్తే 3-4 వచనాలు ఒకసారి చూడండి. అక్కడ నా ప్రార్థన యందు ఎడతెగక, ఒక్క నిమిషం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పన కథలను, మితములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీ ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడును హెచ్చరిస్తున్నాను. ఆ రోజుల్లో ఫాల్స్ టీచింగ్స్ ఎలా ఉండేవి అని అంటే, ఆ రోజుల్లో యూదులు ఉండేవారు, గ్రీకులు ఉండేవారు క్రైస్తవ సంఘాలలో. ఈ యూదులకు ఉన్నటువంటి ఆలోచన ఏంటనంటే, యూదులకు ఎప్పుడూ కూడా 2 రకాలైనటువంటి సాంప్రదాయాలు ఉండేవి. ఆ 2 రకాలైనటువంటి సాంప్రదాయాల్లో ఒకటి ఓరల్ ట్రెడిషన్ అనేటటువంటిది ఒకటి ఉండేది. ఓరల్ ట్రెడిషన్ అని అంటే దానికి రాతలు ఉండవు, పుస్తకాలు ఉండవు, గ్రంథాలు ఉండవు, కేవలం మాటలు మాత్రమే మాట్లాడుకుంటూ ఉంటారు. ఓరల్ ట్రెడిషన్ అంటే చాలా సందర్భాల్లో మన గత చరిత్ర ఎప్పుడు కూడా కొన్ని గ్రంథాల్లో ఉండదు. అప్పుడు ఉన్నటువంటి విషయాలు మనకు ఎలా తెలుస్తాయి అని అంటే, మన పూర్వీకులు మన తాత ముత్తాతలకు చెప్పడం, వారు మన యొక్క తల్లిదండ్రులకు చెప్పడం, ఆ తల్లిదండ్రులు మనకు చెప్పడం, ఇలాగిన కొన్ని విషయాలు వస్తూ ఉంటాయి. యూదుల్లో కూడా ఓరల్ ట్రెడిషన్ అనేది ఒకటి ఉండేది. అయితే ఈ ఓరల్ ట్రెడిషన్లో వారికి వచ్చినటువంటి ఆలోచనలు ఏంటంటే జీనియాలజీని గురించి మాట్లాడుకునేవారు. జీనియాలజీ అనంటే పరిశుద్ధ గ్రంథంలో అవసరమైనటువంటి జీనియాలజీనే దేవుడు ఏర్పాటు చేశాడు. వీరు చేసిన పని ఏంటంటే అనవసరమైనటువంటి జీనియాలజీని వీరు ఏర్పాటు చేసుకుని ఓరల్ ట్రెడిషన్, దానికి పర్టికులర్గా ఏది కూడా ప్రూఫ్ ఉండదు, ఏది మాట్లాడితే అది కరెక్ట్ అంతే, తన పెద్దవాళ్ళు ఏం మాట్లాడితే అదే కరెక్ట్ అంతే ఓరల్ ట్రెడిషన్లో. అలాగే అనవసరమైనటువంటి జీనియాలజీస్ అన్నిటిని కూడా తీసుకొని వచ్చారు. ఇక్కడ ఏం జరిగింది అని అంటే, అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడుకుంటూ అవసరమైనటువంటి విషయాల్ని సంఘం విడిచిపెట్టేస్తాం మొదలుపెట్టింది. పౌలు గారు ఈ విషయాన్ని గమనించారు. అనవసరమైనటువంటి విషయాలలో మీరు ఎందుకు వివాదాలు ఏర్పాటు చేసుకుంటున్నారు, అవసరమైనది ఏంటో మీరు గ్రహించండి అని చెప్పి పౌలు గారు మాట్లాడారు.
ఇది ఒక రకమైనటువంటి అబద్ధ బోధలకు సంబంధించినటువంటి విషయం. రెండవది ఏంటంటే 4వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చూడండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యములు బోధల యందును లక్ష్యముచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అంటే ఇక్కడ ఆయన చేస్తున్నటువంటి పని ఇంకా చూడండి, ఒకసారి చదవండి. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషేధింపతగినది కాదు. ఒక్కొక్క సాంప్రదాయానికి ఒక్కొక్క ఆహారాలకు అలవాట్లు ఉంటాయి. మీకు తెలుసో లేదండి, నాగాలాండ్కి సంబంధించినటువంటి వారు డాగ్ మీట్ తింటూ ఉంటారు. మనం చాలా అసహ్యంగా చూస్తూ ఉంటాం, కానీ వారికి మనం మటన్ ఎలా తింటూ ఉంటామో నాన్ వెజ్లో, వారు అలాగే, అదే వారికి ప్రత్యేకత. ఇప్పుడు సంఘంలో ఈ ఆహార అలవాట్ల విషయమై కొన్ని నిషేధాలు ఏర్పడ్డాయి. ఇదిగో యూదులేమో ఇది తింటున్నారు, గ్రీకులేమో అది తింటున్నారు. యూదులకేమో కొన్ని చాలా ఆహారపు నియమాలు ఉంటాయి, అది తినకూడదు ఇది తినకూడదు అని చెప్పుకుంటూ ఉంటారు. గ్రీకులేమో అన్ని తినేస్తూ ఉన్నారు. ఇప్పుడు వీరిరువురికి కూడా మధ్య వివాదాలు వచ్చాయి. అయితే ఈ వివాదాలలో సంఘం చిక్కుకుపోయింది. అప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు అంటూ ఉన్నారు, ఏది కూడా నిషిద్ధమైనది కాదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు ఏదైనా కూడా తీసుకోనండి అని చెప్పి పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ అబద్ధ బోధలు ఎలా ఉంటాయనంటే రూల్స్ టు గ్రేస్, దేవుని కృపకు అభ్యంతరాలుగా కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకోవడం మొదలవుతూ ఉంటుంది సమాజాలలో. అది అబద్ధ బోధలలో మరొక ప్రత్యేకమైనటువంటి విషయం. తర్వాత మరొక విషయం ఏంటి అని అంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు చూడండి. కొరుకు ముండు ప్రాకినట్టు వారు పునరుద్ధానము గతించనని చెప్పుచు సత్యం విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చేర్పుచున్నారు. ఇది ఒక రకమైన అబద్ధ బోధ. ఆ రోజుల్లో చేసినటువంటి అబద్ధ బోధ ఏంటనంటే పునరుద్ధానం అయిపోయింది, క్రీస్తు లేచి ఆయన పునరుద్ధానుడే, ఆయన వెళ్ళిపోయాడు అని చెప్తూ వారు చెప్పేటటువంటి మరొక మాట ఏంటంటే పునరుద్ధానుడే వెళ్ళిపోయాడు కాబట్టి తిరిగి ఆయన రాడు అని చెప్పేవారు. పునరుద్ధానుడే ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి తిరిగి ఆయన రాడు, ఆయన కొరకు మీరు వేచి ఉండడం అనవసరం అని చెప్పి అబద్ధ బోధలు ఆ రోజున చాలా విపరీతంగా చోటు చేసుకున్నాయి. ఈ విషయాలన్నిటిని కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారు గమనించారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం చదువుకుంటూ ఉంటామే, చెప్తూ ఉంటామే, విశ్వాస ప్రమాణం అని చెప్తూ ఉంటామే. అపోస్తలుల విశ్వాస ప్రమాణం, నైసే విశ్వాస ప్రమాణం, అపోస్తల్ క్రీడ్, నైసియన్ క్రీడ్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇవి ఎలా ప్రారంభమయ్యాయో తెలుసా? ఇవి ఎందుకు పుట్టాయో తెలుసా? ఈ ప్రమాణాలు ఎందుకు చేస్తున్నామో తెలుసా? అపోస్తల్ క్రీడ్ వచ్చేసి ఇది దాదాపుగా 2nd సెంచరీలో దీనిని స్థాపించారు. ఎందుకనంటే ఆ రోజులలో గ్నోస్టిసిజం అనేటటువంటిది చాలా విపరీతంగా ఉండేది. గ్నోస్తికవాదము అంటే గ్నోస్తికవాదంలో ఉండే సిద్ధాంతం ఎలా ఉండేది అని అంటే మెటీరియల్ వరల్డ్ ఈజ్ ఈవిల్, మెటీరియల్ వరల్డ్ ఈజ్ ఈవిల్ అని అంటే కంటికి కనిపించేదంతా కూడా దుష్టత్వముతో నిండినదే అని చెప్పి ఆ గ్నోస్తికవాదంలో మాట్లాడుకునేవారు. అంటే ఆ ఆలోచనతో నిండినటువంటి సిద్ధాంతాలు క్రైస్తవులోనికి కూడా వచ్చి క్రైస్తవులు ఏమనుకునేవారు అని అంటే ఓహో కంటికి కనిపించేదంతా కూడా దుష్టత్వం కదా, అంటే ఇప్పుడు క్రీస్తు కూడా మానవ శరీరాన్ని ధరించాడు కదా, అంటే ఆయన దేవుడు కాడు అనేటటువంటి సందేహానికి వారు వచ్చారు. అంటే ఇలాగున క్రైస్తవ సంఘాలలో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అప్పుడు ఈ అపోస్టల్ క్రీడ్ అనేటటువంటిది భక్తులైనటువంటి వారు ఏర్పాటు చేయడం జరిగింది. నైసియన్ క్రీడ్ కూడా ఏర్పాటు చేశారు. నైసియన్ క్రీడ్ ఎందుకు ఏర్పాటు చేశారు అని అంటే దాదాపుగా ఇది ఒకానొక సమయంలో 381 ADలో జరిగినటువంటి పరిణామాలు ఎలా ఉండేవి అని అంటే క్రైస్తవ సంఘానికి సంబంధించినటువంటి ఒక యాజకుడు, ఒక దైవజనుడు ఏరియన్ అనేటటువంటి ఒక ఆయన ఒక కాంట్రవర్సీని తీసుకొని వచ్చాడు. ఏంటనంటే ఆయన చెప్పినటువంటి కాంట్రవర్సీ ఏంటనంటే యేసుక్రీస్తు తండ్రితో సమానమైనటువంటి వాడు కాదు అని అన్నాడు. యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి యెహోవాతో సమానుడు కాడు అని అన్నాడు. ఇది క్రైస్తవ సంఘంలో చాలా సందేహాలను రేకెత్తింది.
విభాగాలు కూడా అయిపోయాయి. ఈరోజు మనకు కనిపించట్లేదా క్రైస్తవ సంఘాలు సమాజాలలో? తండ్రే దేవుడు అని అనేటటువంటి వారు ఉంటూ ఉన్నారు. లేదు లేదు కుమారుడే దేవుడు అనేటటువంటి వారు ఉన్నారు. లేదు లేదు పరిశుద్ధాత్ముడే దేవుడు అనేటటువంటి వారు. ఆ రోజుల్లో ఎలా ఉన్నాయి, ఈ రోజుల్లో కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. అందుకని పౌలు గారు అంటూ ఉన్నారు తిమోతిని, నీవు దేవుని దాసుడవు, నీకు దేవుడు అప్పగించిన బాధ్యత ఏంటి అని అంటే సువార్త అనేటటువంటి దానిని నువ్వు సంరక్షించు, సిద్ధాంతాలను నువ్వు కాపాడు. ఈరోజున ప్రియమైన దేవుని వారులారా, లూథరన్ సంఘమును చాలామంది మనం విడిచిపెట్టి వేరొక సంఘానికి వెళ్ళలేనటువంటి వారు ఇక్కడ ఉంటాం. అటువంటి ఆశ, అటువంటి కోరిక ఎవరికైతే ఉంటుందో, అటువంటి ప్రేమ ఎవరికైతే ఉంటుందో, దేవుని దాసులుగా మీరు అందరూ జ్ఞాపకం చేసుకోండి, మన సువార్తను, మన సిద్ధాంతాలను ఎప్పుడు కూడా మనము కాపాడుకోవాలి. ప్రత్యేకంగా యంగ్ పీపుల్కి నేను సెలవిస్తూ ఉన్నాను. యవనస్తులైనటువంటి వారు ఈ రోజులలో చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నారు కొన్ని విషయాలకు. ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది దేవునికి మహిమకరమైనది, ఏది దేవునికి హీనమైనది, సిద్ధాంతాలను మనం చూడాలి, ప్రత్యేకించి చూడాలి. అది పరిశుద్ధ గ్రంథంలో ఉందా, లేకపోతే మనుషులు ఏర్పాటు చేసిందా, ఇవన్నిటిని కూడా మనము గమనించి సువార్తను మనము సంరక్షించేటటువంటి వారముగా పరిశుద్ధాత్మ సహాయంతో మనం ఉండాలని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చివరిగా సువార్త పాఠం మనకి చెప్పేటటువంటి గొప్ప బాధ్యత ఏమిటి అని అంటే, నమ్మకమైన బుద్ధిగల దాసులు మెలకువ కలిగి జీవిస్తారు అనంటే లివింగ్ వాచ్ఫుల్లీ, మెలకువ కలిగి జీవించేటటువంటి వారుగా ఉంటారు అని చెప్పి సువార్త పాఠం మనకు సెలవిస్తున్నది. లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనం నుండి 48వ వచనం వరకు చదువుకున్నాం. ఇందులో యేసుక్రీస్తు ప్రభువారు 3 పారబుల్స్ని, ఉపమానములను ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఈ 3 పారబుల్స్లో మొదటి పారబుల్ ఏంటి అని అంటే వెడ్డింగ్ బ్యాంక్వెట్ అనంటే వివాహపు విందు, పెండ్లి విందుని గురించి ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఈ పెండ్లి విందును గురించి మాట్లాడిన తదుపరి ఆయన మరొక పారబుల్ గురించి మాట్లాడతారు. అది కమింగ్ ఆఫ్ థీఫ్ అనంటే దొంగను గురించి మాట్లాడుతూ ఉంటారు. చివరిగా ఆయన మాట్లాడినటువంటి పారబుల్ ఏంటంటే ఫెయిత్ఫుల్ అండ్ అన్ఫెయిత్ఫుల్ స్టీవర్డ్స్ గురించి ఆయన మాట్లాడతారు. అంటే నమ్మకమైన దాసులు, అపనమ్మకస్తులైనటువంటి దాసులను గురించి ఆయన వ్యత్యాసించి మాట్లాడుతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానాన్ని చెప్తూ ఉన్నారు. చూడండి ఒకసారి 12వ అధ్యాయం 42వ వచనం నుండి చూడండి. ప్రభువు ఇట్లా నేను తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవడు? ఎవని ప్రభు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొను ఆ దాసుడు ధన్యుడు, అతడు తనకి కలిగిన దాని అంతటి మీద వానిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుటకు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోని ఎరగని గడియలోను ఆ దాసుడు యజమానుడు వచ్చి వానిని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు. ఫెయిత్ఫుల్ అండ్ అన్ఫెయిత్ఫుల్ స్టీవర్డ్స్. మనం ఎలా ఉంటూ ఉన్నాం, ఈ రోజుని ఎలా జీవిస్తూ ఉన్నాం క్రైస్తవ సమాజంలో? మెలకువ కలిగినటువంటి వారముగా జీవిస్తూ ఉన్నామా, లేకపోతే మత్తులో ఉండి జీవిస్తూ ఉన్నామా? ఎటువంటి వారముగా ఉంటూ ఉన్నాం ప్రియమైన దేవుని వారలారా? ఇక్కడ మనము గమనిస్తే మెలకువ కలిగి జీవించడము అనంటే దానికి గల అర్థం ఏమిటి అనంటే క్రీస్తు రాకడ గురించి, తీర్పు దినము గురించి, లెక్క అప్పగించవలసినటువంటి సమయము గురించి ఆలోచన చేస్తూ బ్రతకడము మెలకువగా ఉండడం అనంటే. ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అనంటే నోవహు దినంలోనికి మనం వెళ్దాం. ఫెయిత్ఫుల్ అండ్ అన్ఫెయిత్ఫుల్ స్టీవర్డ్స్ ఎలా ఉంటారో మనకు చాలా క్లియర్గా పరిశుద్ధ గ్రంథం వివరించింది. నోవహు దినములలో ప్రజలు ఎలా ఉండేవారు అని అంటే నోవహు ప్రత్యేకంగా ఉండేవాడు, మిగిలినటువంటి మనుషులు చాలా ప్రత్యేకంగా ఉన్నారు. సరే, నోవహు ఎలా ఉన్నాడో పక్కన పెడదాం. ఆ రోజుల్లో నోవహు దినములో ప్రజలు ఎలా ఉండేవారు మనము చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆ ప్రజల యొక్క పరిస్థితిని గురించి వ్రాయబడి ఉన్నది. ఒకసారి చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం నుండి చూడండి. నోవాహు దినములు ఎలాగుండేనో మనుష్య కుమారుని రాకడియో అలాగును ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు ఆ ప్రజలు ఎలా ఉన్నారంట? వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగక పోయిరి. ఏమి ఎరగకపోయిరి? ప్రమాదాన్ని ఎరగకపోయిరి, రాకడాన్ని ఎరగకపోయిరి, క్రీస్తు దినాన్ని ఎరగకపోయిరి. ఈ రోజున ప్రియమైన దేవుని వల్ల ఇటువంటి పరిస్థితులే సమాజంలో ఉంటూ ఉన్నాయి. చాలామంది క్రైస్తవులు ఉండేటటువంటి సందేహం ఈ రోజున ఎలా ఉంది అని అంటే
ప్రభువారు వస్తానని చెప్పి చాలా శతాబ్దాలు దాటిపోయిందండి. ప్రభువారు వస్తానని చాలా శతాబ్దాలు దాటిపోయింది. ఆయన ఇంకా రాలేదు. ఒకవేళ బహుశా ఆయనకి ఆలస్యం అవ్వచ్చేమో, ఈ లోపుగా నాకు కావాల్సినటువంటి ప్లెజర్స్ నేను తీసుకుంటాను అని అంటూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని వారరా, ఒక బుద్ధి గల నమ్మకమైన దాసులు ఎలా జీవిస్తారు అని అంటే, ప్రతిరోజు కూడా ఇది రాకడ రోజు అన్నట్లుగా వారు జీవిస్తారు. ఏమో దేవుడు ఏ సమయంలో వస్తాడో తెలియదు. క్రీస్తు యొక్క రాకడ, ఆ పరుస ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, మనం చెప్పలేము. బహుశా నేను మాట్లాడుతున్నప్పుడు రావచ్చు, చర్చ అయిన తర్వాత రావచ్చు, ఈవినింగ్ రావచ్చు, రేపు రావచ్చు. ఎప్పుడు వస్తుంది అనేటటువంటిది ఎవరికీ తెలియదు, అది దేవునికి తప్ప. మరి అటువంటి తెలియనటువంటి విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి మనము. కాబట్టి దేవుని దాసులైనటువంటి వారు, నమ్మకస్తులైనటువంటి బుద్ధిగల దాసులు ఎలా ఉంటారు అని అంటే, వారు ప్రతిరోజు కూడా మెలకువ కలిగి వారు జీవిస్తారు. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, మెలకువ కలిగి జీవించడం అని అంటే ఏంటి? నోవాహు ఎలా జీవించాడు? నోవాహు ఎలా జీవించాడు అని అంటే, దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వాడిగా నోవాహు జీవించాడు. దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి వాడిగా నోవాహు జీవించాడు. నోవాహుకు దేవుడు సెలవిచ్చాడు, ఇది నువ్వు ఒక ఓడ నిర్మించుకో, ఇలాగ కొలతలు ఉండాలి, ఇలాంటి కలప ఉండాలి, ఎంత ఈ యొక్క లెన్స్ ఉండాలి, ఇవన్నీ కూడా ఉండాలని చెప్పి దేవుడు నోవాహుతో చెప్పాడు. నోవాహు మాట విని ఆ మాట ప్రకారంగా నిర్మించుకుంటూ ఉన్నాడు. ఆ రోజున ప్రజలు కూడా అనుకోవచ్చు, ఎందుకు ఎంత పెద్ద ఓడ నిర్మించుకుంటున్నాడు, ఏమన్నా కొంచెం పిచ్చేమన్నా వచ్చిందా, లేకపోతే ఇంకేమన్నా అయ్యిందా నోవాహుకి, ఎందుకు ఇలాగ ప్రవర్తిస్తూ ఉన్నాడు? అందరం బాగానే ఉన్నాం కదా, వాతావరణ పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి కదా, ఇంత పెద్ద వాడెందుకు అని ప్రజలు ఆ రోజున అనుకుని ఉండవచ్చు. అందుకని వారు ఎలా ఉన్నారంట, తినుచు త్రాగుచు వారు అలాగున్నారంట. అంటే ఇక్కడ దేవుని యొక్క విషయాలను పూర్తిగా వారు ప్రక్కన పెట్టేశారు, ఆత్మీయ విషయాలను పూర్తిగా వారు ప్రక్కన పెట్టేశారు. కానీ నోవాహుకి ఏం జరిగింది? దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఆ ఉగ్రత ఎప్పుడు వస్తుందో తెలియదు అన్నట్లుగా దానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఉగ్రత అనుకోని సమయంలో ఉగ్రత వచ్చింది. ఎవరు బ్రతికారు? నోవాహు, అతని యొక్క కుటుంబము ఓడ ఎక్కి బ్రతికింది. మిగిలినటువంటి వారు ఏమయ్యారు? ఆ జల ప్రళయంలో కొట్టుకొని పోయారు. అంటే ప్రియమైన దేవుని వారలారా, నోవాహు దినములలో ఎలా జరిగిందో మన దినములలో కూడా అలాగనే జరగవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి దినము కూడా చాలా జాగ్రత్తగా మెలకువ కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. మన ఆత్మ దీపాలు ఎప్పుడు కూడా ఆరిపోకూడదు. ప్రార్థన, వాక్య ధ్యానము, దేవునితో సహవాసము, ఇవన్నిటి ద్వారా మన దీపాన్ని ఎప్పుడు కూడా వెలిగించుకుంటూ ఉండాలి. అవే మనకు నూనె. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నా దేవుని దాసులుగా మనలను గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. వీఆర్ క్రిస్టియన్స్ అని అంటూ ఉన్నాం. అయితే మనకి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి? మన కర్తవ్యం ఏంటి? దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనము గనక దేవునికి నమ్మకమైన బుద్ధిగల దాసులుగా ఉండాలి అని అంటే, మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని నిర్మించే వారముగా మనము ఉండాలి. రెండవదిగా సువార్తను సంరక్షించేటటువంటి వారముగా మనం ఉండాలి. చివరిగా మనము దేవుని ఎదుట, అనగా దేవుని విషయంలో తన యొక్క చిత్తాన్ని మనము గ్రహిస్తూ ప్రతిరోజు కూడా రాకడ దినము అన్నట్లుగా మెలకువ కలిగిన జీవించేటటువంటి వారముగా మనం ఉండాలి. ఇలాగున మనము జీవిస్తూ ఉంటే గనక అనుకోనటువంటి దినమందు దేవుడు ప్రత్యక్షమైతే ఆ దాస్యత్వాన్ని దేవుడు మనలను చూసి మనలను మెచ్చుకొని ఆయన చేసేటటువంటి గొప్ప పని ఏంటి అని అంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా, ఈ కొంచెంలో నీవు నమ్మకముగా ఉంటేవు గనక నిన్ను అనేకమైన వాటి మీద నియమించుచున్నాను. ఈ గొప్ప ప్రశంస దేవుని యొద్ద నుండి మనం సంపాదించగలమా? ఆలోచించుకుందాం, ప్రశ్నించుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, దేవుని దాసులుగా మనం ఎలా బ్రతకాలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనం అటువంటి ఆశ కలిగి జీవించేటటువంటి వారముగా ఉండాలని కోరుకుంటే కనుక ఈ మాటలను మన యొక్క హృదయంలో భద్రపరుచుకుందాం, వాక్యానుసారంగా జీవిద్దాం. నమ్మకమైన బుద్ధిగల దాసులుగా దేవుని యొద్ద నుండి ప్రశంస, హెచ్చింపు మనము పొందడానికి చేయు ప్రతి ప్రయత్నంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించి వర్ధిల్లింప చేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.